అగస్టిన్ క్రీస్తు శకం 354 సంవత్సరంలో ఉత్తరాఫ్రికాలోని టగాస్తే అనే పట్టణంలో జన్మించాడు. ఈ ప్రాంతం నేటి అల్జీరియా దేశంలో ఉంది. అగస్టిన్ తల్లి పేరు మోనికా. ఆమె దేవునికి భయపడి విశ్వాసంతో జీవించే మహిళ. తన కుమారుడు దేవుని మార్గంలో నడవాలని ఏళ్ల తరబడి కన్నీళ్లతో ప్రార్థన చేసింది. అగస్టిన్ తండ్రి పేరు పాట్రిషియస్. అతడు మొదట విశ్వాసంలో బలహీనుడిగా ఉన్నప్పటికీ తర్వాత కాలంలో క్రైస్తవుడయ్యాడు. యవ్వన దశలో అగస్టిన్ పూర్తిగా పాప జీవితం గడిపాడు. తన కోరికలకే లోబడి జీవించాడు. దేవుని మాటలను పట్టించుకోలేదు. ఈ కాలంలో అతడు దేవునికి చాలా దూరమయ్యాడు. అయినా అతని తల్లి మోనికా తన కుమారుని కోసం ప్రార్థన చేయడం ఆపలేదు. ఒకరోజు అగస్టిన్ దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండగా ఆ వాక్యం అతని హృదయాన్ని గట్టిగా తాకింది. తన పాప జీవితాన్ని గుర్తించి పశ్చాత్తాపంతో దేవుని వైపు తిరిగాడు. యేసుక్రీస్తును తన రక్షకునిగా స్వీకరించి పాత జీవితం విడిచి కొత్త జీవితం ప్రారంభించాడు. మార్పు తర్వాత జరిగిన సంఘటన: అగస్టిన్ మారిన తర్వాత ఒకరోజు తన పూర్వ జీవితం తెలిసిన ఒక మహిళ అతన్ని పిలిచింది. ఆమె అగస్టిన్ అని పలకరించింది. అగస్టిన్ ఆమెను పట్టించుకోకుండా ముందుకు నడిచాడు. ఆమె మళ్ళీ పిలిచినప్పుడు అతడు ఇలా అన్నాడు: అవును, నేను అగస్టిన్నే, కానీ నువ్వు తెలిసిన అగస్టిన్ కాదు. నేను మారిపోయాను. ఈ సంఘటన అతని నిజమైన మార్పును చూపిస్తుంది. అగస్టిన్ చేసిన సేవ మరియు రచనలు దేవుని వైపు మారిన తరువాత అగస్టిన్ తన జీవితాన్ని పూర్తిగా దేవుని సేవకు అర్పించాడు.